అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకొచ్చాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడిగా ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లను సమీకరించేందుకు రెడీ అయింది. అయితే కేంద్రం ఇప్పిస్తున్న 15,000 కోట్లు రాజధాని పునర్నిర్మాణానికి వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి 27 వరకు ఆయా బ్యాంకుల ప్రతినిధులు రాజధానిలో పర్యటించబోతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమరావతిపై కార్యాచరణను ఆ బృందానికి సీఎం వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే కిందటి వారమే సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో నవనగరాల నిర్మాణంపై చర్చించారు. నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేలా భవిష్యత్తు ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు సాయం చేయాలని అప్పట్లోనే కోరారు.